Hi friends. Today, ఇవాళ మనం థర్డ్ సూపర్వైజర్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్లో మనం సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంది చూసుకుంటున్నాం. ఈ సూపర్వైజర్ లెర్నింగ్లో ఒక మిషన్ని మనమే సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ సూపర్వైజ్ చేసేటప్పుడు మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అల్గారిథమ్స్ చూస్ చేసుకుంటాం. ఇక్కడ లాస్ట్ వీడియోస్లో నేను ఈ 2 గురించి చెప్పాను. ఇప్పుడు సపోర్ట్ వెక్టర్ మిషన్స్ గురించి చెప్తున్నాను. ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లం రెండింటిని క్లారిటీ చేస్తుంది. ఓన్లీ రిగ్రెషన్ మాత్రమే కాదు, క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ కూడా డిక్లేర్ చేసింది. కాబట్టి ఈరోజు సపోర్ట్ వెక్టర్ మిషన్ ఆ యొక్క అల్గారిథం స్పెసిఫికేషన్స్ గురించి ఈరోజు మనం చూసుకుందాం. లీనియర్ రిగ్రెషన్ అంటే ఓన్లీ రిగ్రెషన్ ప్రాబ్లం, లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే మిగిలిన వీడియోస్ నేను చేశాను, అవి కూడా మీరు ఒకసారి రెఫర్ చేయండి. లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్కి. నెక్స్ట్ ఈరోజు సపోర్ట్ వెక్టర్ మిషన్ గురించి మనం చూసుకుందాం. అసలు వాట్ ఇస్ సపోర్ట్ వెక్టర్ మిషన్ అని మనం చూసుకుంటే, ఇక్కడ నేను అన్ని డిస్క్రిప్షన్లో ఈ లింక్, ఈ కోడ్ లింక్ అండ్ డేటా సెట్ లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని మీరు అట్లా చేసుకోవచ్చు. రియల్ టైం ప్రాజెక్ట్స్ కనుక ఇవి ఒకసారి గుర్తుపెట్టుకొని చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది సింపుల్గా ఎస్విఎం అని మనం దీన్ని పిలుస్తాం. అయితే ఈ ఎస్విఎం అనేది మనం ఇందాక చూసుకునే విధంగా క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటే ఏదో చూసుకుందాం. మెయిన్గా ఇది ఒక 3 క్లాసెస్ ఉన్నాయంటే, ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. మన లేబుల్ బై లేబుల్ ఇక్కడ వచ్చి క్లాస్ అని నేను తీసుకుంటున్నాను. ఎందుకనంటే ఇది ఒకసారి రీడ్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను. సపోర్ట్ వెక్టర్ మిషన్ బేసిక్గా ఒక 3 క్లాసెస్ని కానీ 4 క్లాసెస్ని కానీ లేదా 2 క్లాసెస్ని కానీ డివైడ్ చేసింది. 2 క్లాసెస్ అంటే ఎలా చెప్పచ్చు అంటే, ఒకటి పూర్తిగా ఒక నేమ్కి చెందింది, ఇంకొకటి పూర్తిగా ఇంకొక నేమ్ ఒక పేరుకి చెందింది. ఇట్లాగా ఎస్విఎం అనేది డివైడ్ చేసింది. ఇలాంటి వాటిని సింపుల్గా మనం యూజ్ చేసే అల్గారిథం ఏంటంటే ఎస్విఎం అంటే సపోర్ట్ వెక్టర్ మిషన్. దీని గురించి మనము డివైడ్ చేసుకుంటాం. ప్లస్ మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చూపించాలంటే, ఈ యొక్క పిక్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు వాట్ ఈస్ సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది. సింపుల్గా ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత నేను చెప్తాను. వాట్ ఈస్ సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది. ఓకే, మనం ఇది టైం పడుతుంది. మనం ఇక్కడ చూస్తే ఇది అనేది కొంచెం రీడ్ అయింది. నాకు కావాల్సిన మాడ్యూల్స్ని నేను అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రమ్ ఎస్కేలర్ నుంచి నాకు కావాల్సిన మాడ్యూల్స్ అన్నిటి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన అల్గారిథం ఏదో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి నాకు కావాల్సినవన్నీ వచ్చి నేను ఇక్కడే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేటువంటి అల్గారిథమ్స్ ఏంటంటే 2 అల్గారిథమ్స్. ఒకటి ఎస్విఎం అంటే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చి మనం ఎస్టర్డే మనం నేర్చుకున్నాం అనమాట. అంటే ప్రీవియస్ వీడియో అనేది అప్లోడ్ చేయబడింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఇమేజ్లో ఈ స్టార్కు సంబంధించినటువంటి క్లాస్ 2గా, అలాగే ఈ డాట్కి సంబంధించినటువంటి క్లాస్ 1గా ఈ ఇమేజ్ డిక్లేర్ చేసింది. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది ఒక కేటగిరీ నేమ్కి సంబంధించినటువంటి ఒక క్లాసు, ఇంకో కేటగిరీ రిలేటెడ్ సంబంధించినటువంటి నేమ్ అయినా కావచ్చు, అది క్యారెక్టర్ పరంగా కావచ్చు, ఎంటిటీ పరంగా కాదు, అవన్నీ ఒక దాంట్లో ఒక క్లాస్గా డివైడ్ చేసింది. అయితే ఇక్కడ నా డేటా సెట్ నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఈ యొక్క URL యూజ్ చేసుకొని.
యూఆర్ఎల్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క యూఆర్ఎల్ నేమ్ అనేది నేను ఇక్కడ ఇస్తాను, ఎందుకంటే ఈ డేటా ఫ్రేమ్ రీడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను డైరెక్ట్గా నేను ఇక్కడ ఇచ్చినప్పుడు ఆ యూఆర్ఎల్ తర్వాత నేమ్స్ డైరెక్ట్గా ఈ పాండాస్ మీరు చూసుకోవాలి. ఈ పాండాస్ అనేది చాలా వెరీ యూస్ఫుల్ లైబ్రరీ ఫ్రమ్ ఎస్కేలర్ నుంచి వాళ్ళు అందిస్తున్నారు. ఈ పాండాస్ అనే డేటా ఫ్రేమ్లో చాలా బాగా ఉంటుంది. మనం దాన్ని డేటాని ఎలా కావాలో చాలా మ్యానిపులేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ కోడ్ని మీరు మర్చిపోదు, నేను కింద బిలోలో ఇస్తాను, మీరు ప్లీజ్ రిమెంబర్ దిస్ థింగ్. అండ్ డేటా సెట్ని కూడా ఈ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఈ అల్గారిథం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఉండేటువంటి కాలమ్స్ ఏంటంటే 1 2 3 4 5 కాలమ్స్లో నా యొక్క వైలేబుల్ వచ్చి క్లాస్. ఎందుకనంటే నేను మీకు ముందు చెప్తాను, ఈ వీడియోలో నేను చెప్తాను ఎందుకనంటే క్లాస్ అనేది ఎందుకు తీసుకున్నాను కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్లో సూపర్వైజ్డ్ లెర్నింగ్ దగ్గర మనం ఉన్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి 8 అల్గారిథమ్స్, మనము 2 అల్గారిథమ్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సపోర్ట్ వెక్టర్ మిషన్ గురించి మనం తెలుసుకుంటున్నాము. అయితే ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్కి ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే చూస్తున్నాం. క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మనము మొన్న చూసింది లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా క్లాసిఫికేషన్ ప్రాబ్లమే. అయితే ఈ రెండింటిని ఉపయోగించి మనం ఎలాగా ఏది బెస్ట్ అల్గారిథం అని కూడా మనం ఈరోజు డిక్లేర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి మనము సూపర్వైజర్ లెర్నింగ్లో మనమే వైలేబుల్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి అది రిగ్రెషన్ ప్రాబ్లమా అంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లమా అని మనమే దాన్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత మనకి గుడ్ అవుట్కమ్ అనేది వస్తుంది, అంటే బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. దాన్ని కూడా మీరు ప్లీజ్ రిమెంబర్ దిస్ థింగ్ ఆల్సో. అండ్ మనం ఇక్కడ చేసిన తర్వాత డేటా సెట్ని ఇక్కడ రీడ్ చేసిన తర్వాత మనము ఇక్కడ స్ప్లిట్ అవుట్ ది వ్యాలిడేషన్ డేటా సెట్, అంటే మనం ఇప్పుడు ఇక్కడ డేటా సెట్ని మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే వై లేబుల్గా అండ్ ఎక్స్ లేబుల్గా. నేను ఈ అరే ఇవన్నీ తీసుకొని పాండాస్ నుంచి నేను చేసుకున్నాను. మీరు ఒక పాండాస్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు, మీరు దాని గురించి రిమెంబర్ దిస్ థింగ్. నేను ఈ వైని నేను ప్రింట్ చేస్తే నాకు క్లాస్ నేమ్ వచ్చి ప్రింట్ అవుతుంది చూడండి. ఇవి అన్నమాట. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చి 4 అంటే 1 2 3 4. ఇక్కడ పాండాస్ అనేది 1 నుంచి తీసుకోదు, 0 నుంచి తీసుకుంటుంది. 0 1 2 3 4. ఈ ఫైనల్గా ఈ క్లాస్ నేమ్ 4 అనమాట. అందుకని నేను ఇక్కడ 4 ఇచ్చాను. ఈ క్లాస్ నేమ్లో బేసిక్గా మనకు ఈ నేమ్ వైజ్గా ఇది డివైడ్ చేసింది. ఫస్ట్ వన్ అది, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఐఆర్ఎస్ వర్సికలర్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వర్జినికా. ఇక్కడ నుంచి చూస్తే వర్జినికా అంటే ఈ యొక్క డేటా సెట్ని ఇన్ని విధాలుగా స్ప్లిట్ చేసుకుంటుంది అనమాట. స్ప్లిట్ చేయడం మాత్రం 20%. అయితే ఈ క్లాస్ నేమ్ని మనం ఇక్కడ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఈ స్టార్ సంబంధించినటువంటి ఒక దగ్గర, డాట్ సంబంధించినటువంటి ఒక దగ్గర డివైడ్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ చేసింది, అంటే స్ప్లిట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అంటే ఈ ఐఆర్ఐఎస్ సెటోసా, ఐఆర్ఎస్ వర్జికలర్ అండ్ ఐఆర్ఎస్ వర్జినికా, అంటే ఈ 3 సంబంధించిన పేర్లు ఉన్నాయి. ఇలాంటి వాటిని యూజ్ చేసే అల్గారిథం ఏంటంటే సపోర్ట్ వెక్టర్ మిషన్. ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లమే. అయితే ఇలాంటి క్లాసెస్గా ఉన్నటువంటి ఆ యొక్క దానికి మనము ఆ యొక్క నేమ్స్కి కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీటికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఎస్విఎం సపోర్ట్ వెక్టర్ మిషన్. తర్వాత మనం స్టాటిస్టికల్ అనాలిసిస్ చూస్తే ఇక్కడ సింపుల్గా డిస్క్రిప్షన్ ఇచ్చేసింది. మీన్ వాల్యూ ఎంత అంటే సఫల్ లెంత్కి సఫల్ విడ్త్కి వీటికి
స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, ఇట్లాగా మనకి డివైడ్ చేసింది. నెక్స్ట్ సింపుల్గా మనము క్లాస్ అనే కాలంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సెటోసా, వర్జికలర్, వర్జినికా, ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే 50-50-50 ఉన్నాయన్నమాట. క్లాసెస్ కూడా మనం ఇక్కడ చూసుకుంటే 50-50-50 ఉన్నట్లు మనం ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఎవాల్యుయేట్ సమ్ అల్గారిథమ్స్ అంటే ఇక్కడ ఫస్ట్ నేను చూస్ చేసేది ఏంటంటే ఈ యొక్క వ్యాలిడేషన్ సెట్గా నేను డివైడ్ చేస్తున్నాను. తర్వాత వ్యాలిడేషన్కి 10 ఫోల్డ్ క్రాస్ అంటే 10 టైమ్స్ నా యొక్క వ్యాలిడేషన్ సెట్ అనేది చేయబడాలి. అందుకని నేను ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నా యొక్క యాక్యురసీని పెంచడానికి నేను ఇక్కడ మోడల్స్ బిల్డ్ చేసుకున్నాను. తర్వాత చూసుకుంటే మీరు నా యొక్క డేటా సెట్ని నేను ఈ విధంగా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. 80%గా 20%గా ప్రతి ఒక్క అల్గారిథమ్స్కి మనం యూజ్ చేసింది ఏంటంటే 20% అండ్ 80%. అంటే 80% ఎందుకంటే మన మిషన్ని ట్రైన్ చేయడానికి, 20% అనేది మన మిషన్ని టెస్ట్ చేయడానికి వ్యాలిడేషన్ సెట్ అంటాం దాన్ని. దీన్ని మనం రిమెంబర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క పార్ట్ ఏం చేస్తుందంటే మన యొక్క డేటా సెట్ని ఇక్కడ మన టెస్ట్ సైజ్ ఎంత కూడా మెన్షన్ చేయాలి. మీకు 20% లేకపోతే ఒక 30% కానీ ఇక్కడ మీరు చేసుకోవాలి. అయితే నేను 20% తీసుకుంటున్నాను. ఇక్కడ 20% తీసుకున్న తర్వాత మీరు ప్రతి సెల్ని ఈ యొక్క సెల్ని ప్రతిసారి రన్ చేయాల్సి ఉంటుంది మీరు ఏమన్నా చేంజెస్ చేసినప్పటికీ. అయితే నేను ఇక్కడ ఏం చేంజెస్ చేయట్లేదు కాబట్టి నేనే చేస్తున్నాను డైరెక్ట్గా. అయితే రెండవదిగా ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ 2 అల్గారిథమ్స్ని నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఒకటి వచ్చి లాజిస్టిక్ రిగ్రెషన్, రెండవది వచ్చి SVM. అంటే ఇది డిక్షనరీ ఫార్మేట్లో టపుల్స్ ఫార్మేట్లో నేను చేసుకుని దీన్ని లిస్ట్ ఫార్మేట్లో అపెండ్ చేస్తున్నాను. లిస్ట్ అనేది వెరీ యూస్ఫుల్ అండి. లిస్టు టపుల్స్ కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి, మీరు అవి కూడా చూసుకోండి. లిస్ట్ ఒకటి, టపుల్ ఒకటి, డిక్షనరీ ఒకటి, ఇవి 3 లిస్ట్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాము. లిస్ట్ ఒకటి, టపుల్ ఒకటి, టపుల్ ఒకటి, నెక్స్ట్ డిక్షనరీ ఫార్మాట్లో అనమాట. ఈ డిక్షనరీ ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని మీరు మ్యాండటరీగా మీరు చూసుకోవాలి. అవి కూడా మనకు ఉపయోగపడతాయి. డైరెక్ట్గా ఈ మిషన్ లెర్నింగ్ని డేటా సెట్లోకి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, మన రియల్ టైంలో ఎలా ఉపయోగిస్తాం అని చెప్పి మనం చూసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు నాకు వచ్చినటువంటి కేఫోల్డ్స్ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకొని నా యొక్క అల్గారిథం ఇక్కడే క్రాస్ వాలిడేషన్ స్కోర్ చేస్తుంది. ఇది చేసిన తర్వాత నాకు ఫైనల్గా అవుట్పుట్ ఇది ఇస్తుంది అనమాట. సంథింగ్ మొత్తం అదే రన్ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఏదో సమ్ మోడల్స్ని మిస్ చేశాను. ఇది ఈ సెల్ కూడా రన్ చేసిన తర్వాత నాకు ఫైనల్గా ఈ 2 అల్గారిథమ్స్ రన్ అయినాయి. ఈ 2 అల్గారిథమ్స్ రన్ అయిన తర్వాత నాకు ఫైనల్గా వచ్చిన లీనియర్ రిగ్రెషన్కి, అంటే ఇక్కడ నేను నేమ్ డిఫైన్ చేశాను కదా, లాజిస్టిక్ రిగ్రెషన్కి నా నేమ్ వచ్చి LR. నెక్స్ట్ సపోర్ట్ వెక్టర్ మిషన్కి మనము చూస్ చేసుకునేటువంటి నేమ్ వచ్చి SVM. అయితే ఇవన్నీ గామా ఆటో ఉంది కదా, ఇవన్నీ పారామీటర్స్, ఇవన్నీ మ్యాండటరీగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సమ్ టైమ్ మనము ఇప్పుడు ఇవి ఎందుకు ఇచ్చానంటే ఎస్టర్డే చూపించినప్పుడు లాస్ట్ రివ్యూస్లో నేను ఇవన్నీ తీసేసాను. అయితే ఇప్పుడు ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మనకి మల్టీ క్లాస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మల్టీ క్లాస్ అనమాట. మల్టీ క్లాస్ కాబట్టి నేను ఇక్కడ మల్టీ క్లాస్ అనే పారామీటర్ యూజ్ చేసి దాంట్లో నేను ఓవర్ అనే దానికి OVRగా ఇచ్చాను. ఎందుకనంటే మనము మల్టీ క్లాస్ ఉపయోగించి లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇలాంటి క్లాసెస్ ప్రాబ్లమ్స్కి నేను SVM అనేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే యూజ్ చేయొచ్చు, లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా యూజ్ చేయొచ్చు, SVM కూడా యూజ్ చేయొచ్చు. కానీ
మనకి ఏ అల్గారిథం బెస్ట్గా వస్తుంది అవుట్పుట్. అందుకని వీటన్నిటిని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ప్లీజ్ రిమెంబర్ దోస్ థింగ్స్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ చేసిన తర్వాత నేమ్స్ అన్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత నాకు లూప్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ లూప్ అనేది ఏంటికంటే టోటల్గా మన యాక్యురసీ మొత్తం క్యాల్కులేట్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ నేను నేమ్స్ మాత్రం స్ట్రింగ్ ఫార్మాట్స్లో ఇచ్చాను, నా యొక్క అవుట్పుట్స్ మాత్రం ఫ్లోట్ ఫార్మాట్స్ కాబట్టి నేను ఇక్కడ ఫ్లోట్ ఫార్మాట్లో ఇచ్చాను. తర్వాత మీన్ ఈ స్టాండర్డ్ డీవియేషన్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను, అందుకని చెప్పి నేను ఇక్కడ ఫ్లోట్ డిక్లేర్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఇది కూడా డిక్లేర్ చేయకుండా ప్రింట్ చేయొచ్చు, కానీ ఇవి ఎందుకు చేస్తానంటే దీనికి కారణం, ఈ స్ట్రింగ్స్ కారణం ఏంటంటే ఇవన్నమాట, ఈ నేమ్స్, ఈ కింద ఉండే నేమ్స్. నెక్స్ట్ ఈ పర్సంటేజ్ ఎఫ్ అని అంటే ఏంటంటే ఇది ఫ్రెండ్స్ 95%, 95% అండ్ 98%. నెక్స్ట్ బ్రాకెట్లో ఉండే %fకి మీనింగ్ ఏంటంటే అది ఈ రిలేటెడ్ సంబంధించిన మీన్ అనమాట. అయితే ఇక్కడ చూస్తే ఆ మీన్ ఇవి స్టాండర్డ్ డీవియేషన్, ఈ ఎస్టీడీ అనమాట. ఎస్టీడీ అంటే స్టాండర్డ్ డీవియేషన్. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎస్టీడీ అంటే స్టాండర్డ్ డీవియేషన్ కింద మనము చూసుకుంటాం అనమాట. ఆ స్టాండర్డ్ ఇక్కడ మనం చేసిన డిస్క్రిప్షన్ వేరు, ఇక్కడ చేసిన డిస్క్రైబ్ వేరు, మనం ఇక్కడ చేసినటువంటి అది వేరు. ఇక్కడ ఫైనల్గా మనకి ఈ యొక్క ఎన్ని క్రాస్ వ్యాలిడేషన్ స్కోర్ చేసింది. క్రాస్ వ్యాలిడేషన్ స్కోర్ మనం ఎందుకు చేస్తామంటే మన యొక్క డేటా సెట్ యాక్యురసీని పెంచుకోవడానికి. మనం ముఖ్యంగా మనము రిగ్రెషన్కి ప్రాబ్లమ్స్ చేస్తాం, క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. అయితే మీరు గుర్తుపెట్టుకుంటే వీటి మూడిటికి కారణం ఏంటంటే మనం ఇక్కడ మన అవుట్పుట్ని ఇలా ప్రింట్ చేయాలని చెప్పి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్ట్రింగ్, ఒకటి స్ట్రింగ్ %f బ్రాకెట్లో ఫ్లోట్, అందుకని ఫ్లోట్ ఫార్మాట్లో నేను బ్రాకెట్లోకి ఇచ్చుకున్నాను. అయితే పైన మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మన యొక్క డేటా సెట్ ఎంత యాక్యురసీతో మన ఇక్కడ పర్ఫామ్ చేసింది. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ తీసుకుంటే లీనియర్ రిగ్రెషన్ అనేది ఓన్లీ బైనరీ క్లాసిఫికేషన్, 1s and 0s ఉంటే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనము మల్టీ క్లాస్ ఉన్నట్లయితే మనం ఇక్కడ మల్టీ క్లాస్ అనే దాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది లాజిస్టిక్ రిగ్రెషన్లో మాత్రమే. కానీ ఇక్కడ ఎస్విఎంలో మనము మల్టీ క్లాస్ అనే దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్ మనం మెయిన్గా యూజ్ చేసే పర్పస్ ఏంటంటే మల్టీ క్లాస్ అని అంటే ఇక్కడ మన వైలేబుల్ వచ్చి 3 types ఆఫ్ సెటోస్ అనేది 50 members ఉన్నారు, వర్జికా కలర్ అనేది 50 ఉంది, వర్జినికా అనేది 50 ఉంది. అయితే ఇవన్నీ మల్టీ క్లాస్ కిందకు వస్తాయి కాబట్టి అందుకని నేను ఎస్విఎం యూజ్ చేస్తున్నాను, లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా యూజ్ చేసి మీకు చెప్తున్నప్పుడు ఇక్కడ నాకు 2 different kinds ఆఫ్ యాక్యురసీ వచ్చింది. ఫస్ట్ వచ్చి 95% వచ్చింది, నెక్స్ట్ ఎస్విఎంలో 98% వచ్చింది. అంటే నాకు బెస్ట్ అల్గారిథం ఏంటంటే ఎస్విఎం, ఎందుకంటే నాకు 98% అంటే ఇంచుమించు 100% నాకు యాక్యురసీ అనేది ఇది ఇచ్చింది అనమాట. అందుకని చెప్పి నేను వీటి గురించి నేను డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసిన తర్వాత నేను ఫైనల్గా నేను చూస్ చేసుకునే అల్గారిథం ఏంటంటే ఎస్విఎం సపోర్ట్ వెక్టర్ మిషన్. మల్టీ క్లాస్కి ఉండేటువంటి మనం స్పెషాలిటీ ఏంటంటే ఎస్విఎం అనేది మనకి బెస్ట్గా మనకు అల్గారిథం అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీనికి రిమెంబర్ దిస్ థింగ్. అంటే నేను ఈ యొక్క కేఫోల్డ్స్, క్రాస్ వ్యాలిడేషన్స్ నేను ఈ భాగం గురించి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్. అయితే ఫైనల్గా మనము ఇట్లాగా మీరు ఎనీ కైండ్ ఆఫ్ అల్గారిథం ఒక ఎట్ ఎ టైం మీరు యూజ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మనకి ఇలాగా మాన్యువల్ క్యాలిక్యులేట్ చేయడం డిఫరెంట్స్గా ఉంటుంది. కాబట్టి అందుకని నేను ఇక్కడ సింపుల్ ఒక బాక్స్ ప్లాట్ నేను చేసిన తర్వాత నాకు లీనియర్ రిగ్రెషన్ ఎంత ఇస్తుందంటే ఇంచుమించు ఇక్కడ చూసుకుంటే 97%, 96%. ఇక్కడ మీరు చూసుకోండి ఈ యొక్క ఆరెంజ్ లైను, నాకు ఈ లైన్ చూస్తే ఇంచుమించు 1% అంటే 100% నాకు సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది యాక్యురసీ ఇస్తుంది. కాబట్టి ఐ విల్ గో ఫర్ ఎస్విఎం మిషన్ అల్గారిథం. ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథంలో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో నేను
సపోర్ట్ వెక్టర్ మిషన్ అల్గారిథమ్స్కి నేను వెళ్తున్నాను. ఎందుకనంటే నాకు మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎస్విఎంకి వెళ్తాను. అలాగే మనకి 0 and 1s వచ్చిందని అనుకోండి, అంటే అయితే ఆ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే 0 అయినా మన డయాబెటిస్ డేటా సెట్ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఇలా చెప్పాను. అలాంటి వాటికి మనం లాజిస్టిక్ రిగ్రెషన్కి వెళ్తాం. సపోర్ట్ వెక్టర్ కూడా యూజ్ చేయొచ్చు, మనకి యాక్యురసీ గుడ్గానే వస్తుంది. మనకు సింపుల్గా అయిపోయేది ఏంటంటే లాజిస్టిక్ రిగ్రెషన్లో మనకి సింపుల్గా అయిపోతుంది. కాబట్టి మీరు ఒకసారి ఇవన్నీ మీరు చదివేశారంటే మీరు సింపుల్గా మీరు క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ మాత్రమే మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఎస్విఎం ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్కి మల్టీ క్లాసెస్ ప్రాబ్లమ్స్కి మనము ఇవి సపోర్ట్ వెక్టర్ మిషన్స్ యూజ్ చేస్తాం. కాబట్టి మీరు ప్లీజ్ రిమెంబర్ దీస్ థింగ్స్ అండ్ పారామీటర్స్ కూడా మీరు తెలుసుకోవాలి. అయితే ఈరోజు మనము ఈ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్లో మనము లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, సపోర్ట్ వెక్టర్ మిషన్ గురించి మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకున్నాము. అయితే ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ ఫినిష్ చేసిన తర్వాత రిగ్రెషన్లోకి వెళ్దాము. ఇదే సపోర్ట్ వెక్టర్ మిషన్స్ యూజ్ చేసి రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఎలా మనము డిఫైన్ చేస్తాం, ఎలా మనము డిక్లేర్ చేస్తాం, అది కూడా మీరు రిమెంబర్ దిస్ థింగ్ ఆల్సో. నేను ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఈ ప్రతి అల్గారిథంలో మనం చేయాల్సింది ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్లో వై లేబుల్ ఏదో మనమే చూస్ చేసుకోవాలి. ఆ వై లేబుల్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. మిగిలినవన్నీ ఎక్స్ లేబుల్ కింద వస్తాయి. చూసిన తర్వాత మనకి డిస్క్రైబ్ చేసుకొని మనం అనాలిసిస్ చేసిన తర్వాత దీన్ని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది 20%, 80%గా. తర్వాత నా అల్గారిథమ్స్ ఏంటో నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. డిఫైన్ చేసుకున్న తర్వాత వాటికి యాక్యురసీ ఎంత రావాలి, క్రాస్ వాలిడేషన్ స్కోర్ ఎంత రావాలి, అంటే ఒక లూప్గా జరిగితే 10 ఇక్కడ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక లూప్లో జరుగుతాయి. ఫైనల్గా నాకు అవుట్పుట్ అనేది 98% అండ్ 95% అనేది ఇస్తుంది. అండ్ ముందు వీడియోస్లో నేను ఎలాగా AWSలో యూజ్ చేయాలి, SageMakerలో, అమెజాన్ SageMakerలో కూడా ఎలా యూజ్ చేయాలి, AWSలో యూజ్ చేసి ఎలా మనం SageMaker యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను బిఫోర్ వీడియోస్లో. అయితే ఫైనల్గా నా యాక్యురసీ 98% సపోర్ట్ వెక్టర్ మిషన్కి వచ్చింది లాజిస్టిక్ రిగ్రెషన్ కంటే. కాబట్టి ఐ విల్ గో ఫర్ SVM ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్స్కి మనము SVM యూజ్ చేస్తాం. బేసిక్గా మనము లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్కి మనకు అర్థమైతే ఈ అల్గారిథమ్స్ అర్థమైతే మిగిలిన అన్నీ మనకి సింపుల్గానే అవుతాయి ఫ్రెండ్స్. క్లాసిఫికేషన్ ప్రాబ్లం, రిగ్రెషన్ ప్రాబ్లమ్స్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోగలిగితే మీరు ఆటోమేటిక్గా ఏ అల్గారిథం అయినా డేటా సైన్స్లో మిషన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి మనము చేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకే, మామూలుగా ఈ డేటాని కోడ్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. మీరు ఏ నోటిఫికేషన్ మిస్ కాకుండా నా దగ్గర నుంచి వచ్చి అన్నిటినీ మీరు అప్లోడ్ చేశాను. తర్వాత మీరు నేరుగా మీ మొబైల్స్కి నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఏమన్నా ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉన్నా, ప్రీవియస్ 2 వీడియోస్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో నాకు రాయండి. నేను వెంటనే దానికి మీకు రిప్లై కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ఎట్ హోమ్, ప్లీజ్ అవాయిడ్ అవర్ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ గురించి కూడా నేను ఎలా డిపెండ్ చేశాను ఫస్ట్ వీడియోలో కూడా చేశాను ఫ్రెండ్స్, అది కూడా మీరు ఒకసారి రెఫర్ చేయండి. తర్వాత ఇది నా యొక్క 3 అల్గారిథంని అప్లోడ్ చేసినాను. దీన్ని కూడా మీరు నేర్చుకొని మీ యొక్క రియల్ టైమ్ అనాలిసిస్లో నేను ఇక్కడ డేటా సెట్ని ఇక్కడ తీసుకున్నాను. ఏంటంటే నాకు సంబంధించిన డేటా మల్టీ క్లాస్కి మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా సెట్ని మీరు తీసుకొని మీరు అక్కడ ప్రెడిక్ట్ చేయండి, అక్కడ యూజ్ చేయండి. మీకు ఇంకా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకోగలరు. కాబట్టి ఈ యొక్క SVM, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ గురించి డిఫరెన్స్ తెలుసుకున్నారు. మీరు సొంతగా మీరు ప్రయత్నం చేయండి, కోడింగ్ రావడం అన్ని మీరే ప్రయత్నం చేయండి.
మీరు డేటా సైన్స్లో మంచి భూమి ఉంది కనుక మీరు కూడా మంచి జాబ్ తెచ్చుకోగలరు అని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.